ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 2వ వచనము. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కీర్తనకారుడు ఆసాపు ఇక్కడ 3 విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. తన ఆపత్కాలమందు ఆసాపు ఏం చేశాడు? ప్రభువును వెదికాడు. అంటే మన కష్ట స్థితిలో, మన బాధలో, మన శ్రమలలో మనము మనుషుల సహాయము కోరకుండా, ఇతరుల సహాయము కోరకుండా దేవుని వైపు చూడాలి. ఆసాపు తన కష్ట సమయాలలో, తన ఆపద సమయాలలో నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని. తన కష్టము పోయేంత వరకు, తన బాధ నుండి విడుదల పొందుకునేంత వరకు ఆసాపు ఏం చేశాడట? ప్రభువైనటువంటి యేసయ్యను వెదికాడు. 2వ మాట ఏమని చెప్తున్నాడంటే, రాత్రివేళ నా చెయ్యి చాపబడి ఉన్నది. ఆసాపు చూడండి, తన కష్ట సమయంలో, తన బాధలో రాత్రివేళ కూడా తన చేతులు యేసయ్య వైపు చాపి, ప్రభువా నాకు ఈ శ్రమ నుండి నన్ను విడిపించు, ఈ బాధ నుండి నన్ను విడిపించు, ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకురా అని రాత్రివేళ యందు కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనకేదైనా బాధ, కష్టం, శ్రమ ఉన్నప్పుడు మనము అలసిపోతాము, బాధపడతాము. ఆ బాధలో మనకు నిద్ర కూడా సరిగా రాదు. పదే పదే ఆ విషయాన్ని గురించే మనము ఆలోచిస్తాము. రాత్రి సమయాలలో కూడా దేవుని వైపు మన చేతులు చాపి ప్రార్థించినట్లయితే మనమున్నటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించే దేవుడు. 3వ మాట ఏమంటున్నాడంటే, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. నీవు నన్ను ఈ పరిస్థితి నుండి విడిపించే వరకు, నీవు నన్ను ఈ ఆపద నుండి విడిపించే వరకు నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. నీకే ప్రార్థన చేస్తాను, నిన్నే వెదకుతాను, నీకే మొరపెడతాను అని ఆసాపు ఇక్కడ ప్రభువైనటువంటి యేసు ప్రభు వారిని వేడుకుంటున్నాడు, బతిమిలాడుచున్నాడు. రాత్రి వేళలో కూడా తన చేతులు ఆయన వైపు చాపి ప్రార్థిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము కూడా ఈ ఉదయకాలమందు మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ఎలాంటి స్థితిలో మనము ఉన్నా, మనము దేనికి కృంగిపోకుండా, దేనికి మన ప్రాణము అలసిపోకుండా, దేనిని గురించి మనము ఆలోచించకుండా మన విశ్వాసముతో మన దేవుని వైపు మన చేతులు చాపి ప్రార్థించినట్లయితే దేవుడు మన పరిస్థితులన్నిటి నుండి విడిపించి మన ప్రాణమునకు నెమ్మదిని, ఓదార్పును ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల తండ్రి, మా ఆపద సమయాలలో, మా కష్ట సమయాలలో మమ్మల్ని విడిపించి మా ప్రాణమునకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.